హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఇతరం రుచులు. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక కప్పు క్యాబేజీని తీసుకుంటున్నాం. దీనికి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే అల్లం, పచ్చిమిర్చి, కారాన్ని కూడా వేసుకొని, ఇవన్నీ కూడా క్యాబేజీకి బాగా పట్టేలా మనం చేతులతోనే నొక్కిపెట్టి కలుపుకోవాలి. ఈ విధంగా చేతులతో కలపడం వల్ల క్యాబేజీ మొత్తానికి బాగా ఈ అల్లం, కారం, పచ్చిమిర్చి అన్నీ బాగా పట్టి క్యాబేజీ కూడా కొంచెం మెత్తగా అవుతుంది. ఈ విధంగా మనం క్యాబేజీని మొత్తం కలుపుకున్నాక, దీంట్లోకి సరిపడా కొత్తిమీర, తగినంత ఉప్పు, కొంచెం కారం. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి, దానికి తగినట్టుగా కారాన్ని కలుపుకోవాలి. అలాగే ఇక్కడ బియ్యపిండి 4 స్పూన్లు. బియ్యపిండి అంటే విసిరిపిండి అని కూడా అంటారు చాలామంది. దీన్ని ఒక 4 స్పూన్లు వేసుకొని, అలాగే శనగపిండి 2 స్పూన్లు. మనకిక్కడ బియ్యపిండి ఎక్కువేయడం వలన ఈ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మనకి శనగపిండి అలాగే బైండింగ్ ఏజెంట్‌లా పనవుతుంది. కానీ ప్రత్యేకించి ఈ పకోడీకి బియ్యపిండి అనేది చాలా టేస్ట్ ఇస్తుంది. కరకరలాడుతూ మనకి అన్నంలోకి గానీ, మనం స్నాక్‌లా తినడానికి కూడా ఈ పకోడీ చాలా బావుంటుంది. మనకు ఒకవేళ సరిపోకపోతే కొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఉప్పు వేయడం వల్ల క్యాబేజీలో ఉన్న తేమంతా బయటకొచ్చి హ్మ్. ఈ పిండిలన్నీ బాగా కలిసేలా పడుతుంది. ఒకవేళ మనకి సరిపోకపోతే కొంచెం వాటర్ డ్రాప్స్ ఓన్లీ ఒక 2, 3 స్పూన్స్ వాటర్ ఉన్నా మనకి సరిపోతుంది. ఎక్కువ వాటర్ ఉన్నా కూడా ఇది తర్వాత పకోడీ వేసేటప్పుడు జారుగా అయిపోతుంది. దానివల్ల నూనె లాగడం, కరకరలాడుతూ రాకపోవడం అనేది జరుగుతుంది. అందుకని మనం ఇక్కడ ఒక 2 స్పూన్స్ వాటర్‌తో మొత్తం పకోడీనంతటిని చేత్తో నొక్కిపెట్టి కలుపుకోవడం ద్వారా అన్నీ బాగా పడతాయి దానికి. ఈ విధంగా క్యాబేజీ పకోడీనంతటిని మనం పకోడీ పిండిని గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఒక 2 స్పూన్లు వేడి నూనె వేయడం ద్వారా ఈ పకోడీ కొంచెం కరకరలాడుతూ టేస్ట్ కూడా చాలా వస్తుంది. మనం ఈ నూనె వేడి చేసుకున్నాక, ఈ నూనెలో పకోడీని కొంచెం కొంచెంగా చేత్తో తీసుకుంటూ మనం వేసుకోవాలి. ఈ పకోడీ ఏసిన వెంటనే ఒక్క నిమిషం కలపకుండా మనం ఉంటే, అది 2 నిమిషాల తర్వాత మనం దాన్ని కలిపితే ఆ పకోడీ షేప్ అనేది కరెక్ట్‌గా మనకొస్తుంది. ఈ విధంగా వేడి వేడి నూనెలో పకోడీని వేసుకోవాలి. మనం ఈ క్యాబేజీ పకోడీలో ఉల్లిపాయ గానీ, వెల్లుల్లిపాయ గానీ ఏది వేయలేదు. దానివల్ల మనం శ్రావణ మాసంలో శుక్రవారాలు గానీ, మంగళవారాలు గానీ ఉల్లిపాయ లేకుండా తినాల్సిన రోజుల్లో ఈ క్యాబేజీ పకోడీ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పిల్లలు కూడా ఈ స్నాక్‌ని ఎంతో ఇష్టంగా తింటారండి. వేడి వేడి అన్నంలో మనం నెయ్యి వేసుకొని ఈ పకోడీ కలుపుకొని తింటూ ఉన్నా చాలా బావుంటుంది. ఈ విధంగా మనకి పకోడీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కరకరలాడుతూ ఆ సౌండ్‌ని బట్టి మనకి ఆ రంగు కూడా ఈ కరెక్ట్‌గా వస్తే పకోడీ అనేది తీసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం రంగొస్తుంది. అందుకని కరెక్ట్‌గా ఈ వేపులో మనం తీసేసుకుంటే ఈ పకోడీ అనేది చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఖచ్చితంగా మాకు కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈ విధంగా మనకి వేడి వేడి క్యాబేజీ పకోడీ రెడీ అయ్యిందండి. ఎవరైనా గనక ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ సపోర్ట్ టు ఈ తరం రుచులు. థాంక్ యూ.